అన్ని పేపర్లలో మనం గమనించిన హెడ్లైన్స్ ఇవి. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాము. అంటే ఏ వార్త ఏందనేది ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే, ఎమ్మెల్యే ఆలేరు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో ఒక డెడ్ బాడీ మృతదేహము సంచలనం సృష్టించింది నిన్న. అయితే దాని వెనకాల సోషల్ మీడియాలో చాలా ఆరోపణలు, చాలా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏంటంటే ఆ మృతుడు ఎవరైతే ఉన్నారో ఆయన బీర్ల ఐలయ్య ఇంట్లో వంట మనిషి అని, ఆయన సహాయకుడిగా ఉండేవాడని, ఆయన యొక్క భార్యకు బీర్ల ఐలయ్యకు ఏదో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే బీర్ల ఐలయ్య ఆయనను బెదిరించిండు. అందుకే ఆయన అది తట్టుకోలేక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని ఏమంటారు ప్లాట్ఫామ్స్లలో ఒక ఆరోపణలు అయితే మనకు కనిపించినాయి. అయితే దాని వెనుక వాస్తవం ఏంది, నిజమేంది, అబద్ధమేంది అనేది ఇక అటు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. కాబట్టి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇంట్లో, ఎమ్మెల్యే ఇంట్లో ఆ ఘటన జరిగింది కాబట్టి దాని విచారణ జరుగుతుంది. నిజానిజాలు ఏందో బయట పెడతారు. ఆరోపణల జోలికి మనం పోదు. అయితే ఇక ఐలయ్య ఇంట్లో జరిగినది ఏం జరిగింది, ఆ డీటెయిల్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నివాసంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఉరివేసుకొని మృతి చెందారు. గంధమల్ల రవి అనే వ్యక్తి యాదగిరి గుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లోని పెంట్ హౌస్లో ఉంటున్నారు. తాను ఉంటున్న గదిలోనే రవి ఉరివేసుకొని బలవన్ మరణం చెందారు. అయితే ఇటీవల రవిని ఎమ్మెల్యే మందలించినట్లు సమాచారం. 2 రోజులుగా మృతుడి సొంత గ్రామమైన సైదాపురంలోనే ఉన్న అతను ఎమ్మెల్యే ఇంట్లోనే ఉరివేసుకొని మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఒకవేళ ఆత్మహత్యకు పాల్పడాలంటే సైదాపురంలో ఆయన ఊరికి పోయినప్పుడు అలా సొంత ఊర్లో సొంత ఇంట్లోనే ఊరేసుకొని ఉండొచ్చు కదా అని చెప్పేసి సైదాపురం వాళ్ళు అంటున్నారు. భార్యతో కలిసి గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్నాడు. కాగా రాత్రికి రాత్రి రవి మృతదేహాన్ని ఎవరు తెలియకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారంట. ఆ మృతదేహాన్ని తరలించి ఆ మృతదేహాన్ని ఆయన కూడా చూసిండు, పరామర్శించిండు వాళ్ళ కుటుంబ సభ్యులని. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో గంధమల్ల రవి ఆత్మహత్య చేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ మండలి అధ్యక్షుడు కర్రె వెంకటయ్య అన్నారు. ఆయన ఎందుకు ఉరి వేసుకోవాల్సి వచ్చిందో అర్థం కావడం లేదన్నాడు. రాత్రికి రాత్రి మృతదేహాన్ని భువనగిరికి ఎందుకు తరలించారని చెప్పేసి ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిబిసిఐడి అధికారులతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఎవరు ఈ గంధమల్ల రవి అనే వ్యక్తి ఒక చెఫ్, ఒక వంట మాస్టర్. ఆయన గత కొన్ని రోజులుగా ఆయన రకరకాల టిఫిన్ సెంటర్ పెట్టి రకరకాల చెఫ్ మాస్టర్గా, వంట మాస్టర్గా రకరకాల శుభకార్యాలు, దావతులలో వంటలు చేసేవాడు. ఈ క్రమంలోనే ఆయన టిఫిన్ సెంటర్ పెట్టి లాస్ అయిండు. బ్యాంకులో లోన్ తీసుకొని టిఫిన్ సెంటర్ పెట్టిండు, లాస్ అయింది. టిఫిన్ సెంటర్ తీసేసిండు. తీసేసిన తర్వాత మరి నీకు పని నడుస్తలే అని చెప్పేసి లోన్ కట్టకుండా ఊరుకుంటారా? బ్యాంకు వాళ్ళు లోన్ కట్టమని చెప్పేసి ఎప్పటికప్పుడు నోటీసులు పంపిస్తారు. ఇంటికి ఏదో నోటీస్ అంటించారట. సరే, ఇది తాజాగా జరిగింది. అంతకు ముందు టిఫిన్ సెంటర్ తీసేసినాక మరి ఏం చేయాలి, ఏం పని చేసుకోవాలనే క్రమంలో ఈయన కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్ బీర్ల ఐలయ్య తోటి చాలా పాత పరిచయం. అది ఉత్తగా అక్కడిక్కడ ఉంటారో పోయి మా ఇంట్లోనే ఉండు, ఇంత వచ్చిన వాళ్ళకి ఇంత వంట చేసి పెట్టు, నీకు నెలకు అంతో ఇంత ఇస్తే, మీ ఇంట్లో 2 బిడ్డలు, ఆయనకి 2 బిడ్డలు, ఇంటర్మీడియట్ 10th చదువుతున్నారు 2 బిడ్డలు, మరి మా ఇంట్లోనే ఉండి ఇంట్లో పని ఆ పని ఈ పని చేసుకొని ఇంట్లో పైన ఉండు పెంట్ హౌస్లో అని చెప్పేసి ఒక రూమ్ ఇచ్చిండు. ఆయనే ఉంటున్నాడు, ఆ ఇంట్లోనే పని చేసుకుంటూ అదే ఉన్నాడు. అయితే గత 2 రోజుల క్రితం, ఒక వారం రోజుల క్రితము వాళ్ళ ఇంటికి సంబంధించి ఈ మధ్య అప్పు కట్టక, సరిగ్గా ఇంట్లో పని చేయక, వంట చేయక, మద్యానికి అలవాటై ఇంట్లో సరిగ్గా పని చేయక తిరుగుతున్నాడని చెప్పేసి ఎమ్మెల్యే తిట్టిండని చెప్పేసి మనకు కొంత అక్కడ సోషల్ మీడియాలో అక్కడక్కడ జరుగుతున్న ప్రచారంలో భాగంగా మనకు తెలిసిన విషయం. అయితే అట్లా తిట్టడంతో ఈయన అలిగి బాధపడి ఏదైతే ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్నాడో అక్కడి నుంచి సొంత ఊరు యాదగిరిగుట్ట పక్కనే ఉంటుంది సైదాపురం అని, ఆ సైదాపురము వెళ్ళిపోయిండు. అక్కడ కూడా వాళ్ళకి సొంత ఇల్లు ఉంది. ఆ ఇంట్లోనే 2-3 రోజులు ఉన్నాడు. వీళ్ళ భార్య పిల్లలకి ఇట్లా ఇక్కడనే ఉన్నారు. ఎమ్మెల్యే ఇంట్లోనే వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటా, ఆ పిల్లలు కాలేజ్ పోకుండా ఇంటికాడనే ఉన్నారు. సరే, 2 రోజులు అలిగిపోయిండు. మళ్ళీ వస్తాడు లేదని చెప్పేసి వాళ్ళ భార్య కూడా ఎదురు చూసింది. మళ్ళీ ఫోన్ చేసి వస్తున్నా అని చెప్పేసి మీరైతే పని చేసుకొని తిని పనుకొని వస్తున్నా అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు పనుకొంచి ఇంటికి పోకముందుకే ఈయన ముందే పోయిండు. ఆ పెంట్ హౌస్ ఏదైతే ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కేటాయించిండో ఆ ఇంట్లో ఆ ఫ్యాన్కు ఏదో ఇంట్లో రేకులర్ అది ఉరేసుకొని చచ్చిపోయిండు. అది రాత్రికి సాయంత్రం ఘటనలో, సాయంత్రం టైంలో, అంటే పనులు ముగించుకొని ఇంటికి పోయే టైంలో మరి ఉరేసుకొని చచ్చిపోయాయని చెప్పేసి ఎమ్మెల్యే అనుచరులు వెంటనే ఎమ్మెల్యే చెప్పగానే అదే రాత్రి భువనగిరి తీసుకుపోయి, అంటే ఉరేసుకుంటే వెంటనే తీసుకుపోతారు, కొన ప్రాణంతో ఏమైనా ట్రై చేద్దామని చెప్పేసి. కానీ అప్పటికి హాస్పిటల్ తీసుకుపోయే లోపే ఆయన చచ్చిపోయాడని చెప్పేసారు. ఎమ్మెల్యే కూడా భువనగిరి హాస్పిటల్ పోయిండు, పరామర్శించు, విషయం తెలుసుకుంటూ కనుక్కున్నాడు.
అయితే ఇది జరిగింది. దాని వెనకాల చాలా రకాల ప్రచారాలు అంటే బీఆర్ఎస్ మండల పార్టీ ఎవరైతే ఉన్నారో కర్రె వెంకటయ్య ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకు ఎమ్మెల్యే ఇంట్లోనే చచ్చిపోయిండు, ఈయన మనస్తాపం చెంది బాధపడి ఉంటే, ఈయనకి ఏమైనా బాధలు ఉంటే సొంత ఊరికి పోయిండు, సొంత ఇల్లు ఉంది, ఆయనే చచ్చిపోవచ్చు కదా. ఎమ్మెల్యే ఏంటి చచ్చిపోవడానికి కారణం ఏంది, ఎమ్మెల్యే ఏమన్నాడు, దీని వెనకాల కథ ఏంది, మాకు అనుమానాలు వస్తున్నాయి ఎమ్మెల్యే వ్యవహారం మీద, ఈ ఆత్మహత్య వ్యవహారం మీద ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎంక్వైరీ కనుక జరిగితేనే అందులో నిజమేందో అబద్ధమేందో ఏం జరిగిందో కూడా తేలుతుంది. అటువైపు సోషల్ మీడియాలో అయితే అటు బీఆర్ఎస్ వర్గాలు ఒక తీరుగా ప్రచారం చేస్తున్నాయి, అటు కాంగ్రెస్ వర్గాలు ఒక తీరుగా ప్రచారం చేస్తున్నాయి. వాళ్ళ భార్య కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది ఏంటంటే కొన్ని అప్పులు ఉన్నాయి, మద్యానికి బానిస అయ్యిండు, క్రమశిక్షణ లేదు, ఇట్లా అప్పులలో దానికి సంబంధించిన బ్యాంకులు నోటీసులు రావడంతో ఆయన ఏమనుకున్నాడో మనసులో ఆత్మహత్య చేసుకున్నాడు, ఇంతే తప్ప మిగతా